ఇది కేక్ కోసం షుగర్ నేను ఇలాచి వేసి మిక్సీ పట్టాము. ఏమీ లేకుండా సింపుల్గా చేసే కేకు ముందు చూదురు గారు. డ్రై ఫ్రూట్స్ వెరైటీగా చేద్దామని కిస్మిస్ బాదము అన్నీ ముక్కలుగా చేశానండి. జీడిపప్పు కూడా ఇవన్నీ ప్రీహీట్ చేద్దామని 10 నిమిషాలు ఓవెన్లో పెడదామని ఉంచానమాట. అట్లాగే చాకో చిప్స్ కూడా 10 మినిట్స్ ప్రీహీట్ చేస్తాను అనమాట. ఓకేనండి, ఇప్పుడు ఓవెన్లో పెట్టేస్తున్నాను. చక్కగా ఇవి కూడా ప్రీహీట్ చేస్తాను 10 మినిట్స్ చాకో చిప్స్ను. ఇవి ఇదిగోండి 10 నిమిషాలు అయిందన్నమాట. బాగా హీట్గా ఉంది. 10 నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తున్నాం. ఇదిగోండి ఇట్లా అయిందో చూడండి, కొంచెంగా మెల్ట్ అవుతుంది. ఓకేనా? కప్పుడు బటర్, అన్సాల్టెడ్ బటర్ అండి, ఇది తీసుకున్నాను. ఇది లైట్గా ప్రీహీట్ చేస్తాము. ఇదంతా దీంతోనే కొలత, కానీ 1 కప్ ఆఫ్ షుగర్ కూడా ఇప్పుడు పెట్టుకుంటాను అనమాట. షుగర్ ఏమో 1 కప్ అండి, మైదా ఏమో 1.5 కప్పు, ఇదేమో బటర్ అయితే 1/2 కప్పు అండి. బటర్ని ప్రీహీట్ చేయబోతున్నాం. చూడండి, పొయ్యి మీద పెట్టాము. లైట్గానే, ఎక్కువ హీట్ చేయకూడదు. చూసారా, ఎక్కువ హీట్ చేయకూడదు. లైట్గా నెయ్యి కాసినట్టు కాయకుండా ఇది కొంచెం కరిగినాక అది చాకో చిప్స్ కూడా పౌడర్లా చేసేది దీన్ని మిక్స్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, ఇది చాకో చిప్స్ అండి. శుభ్రంగా 10 మినిట్స్కి ప్రీహీట్ చేసాము ఓవెన్లో. ఆఖరికి ఇట్లా అయిందన్నమాట పౌడరు. దీన్ని కూడా మెల్టెడ్ సాల్ట్ ఇది ఉంది కదండి, దాంట్లో కలిపేద్దాము. ఇది కూడా చూసారా, ఇది బటర్లో కలిపేయాలండి. బటర్ ప్రీహీట్ చేసాం కదా పక్కన, ఇది అది మంచిగా కలపాలి. ఇప్పుడు అన్సాల్టెడ్ బటరు లైట్గా హీట్ చేసాము, ఎక్కువ హీట్ చేయకుండా. ఇప్పుడు ఇందులో ఈ చాకో పౌడర్ని కంపల్సరీ వేసేయాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి కొంచెం వేసుకుంటా చాకో చిప్స్ పౌడరు చక్కగా ఒక బ్యాటర్ లాగా వస్తుంది స్మూతీగా. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి మెల్లమెల్ల కొంచెం వేసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో ఇదంతా మెల్లమెల్లంగా వేసుకుని ఇట్లా బ్యాటరీని మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇదిగో చూడండి, చూసారా ఎట్లా ఉందో. ఇంకా ఇట్లా చేస్తూ ఉంటే క్రీమీ టెక్స్చర్ బాగా వస్తుందండి. బ్యాటరు బాగా కలుస్తుంది. చూసారా ఎంత క్రీమీగా ఉందో. చూడండి ఎట్లా ఉందో బ్యాటరు. ఇదిగోండి 3 eggs మాట తీసుకున్నాను. ఇవి ఆ బ్యాటర్లో కలిపేసి బాగా మిక్స్ చేయాలి. చక్కగా క్రీమీ వచ్చేదాకా చేయాలండి కంపల్సరీగా. అన్నిట్లో పానకంలో పొడకలాగా దూరుతుందండి మా కోడలు. నేనే కలుపుతానని మధ్యలో దూరింది. ఇంతవరకు ఒక్క పని కూడా అవ్వట్లేదు, పెండింగ్ పడిపోయింది. చూడండి ఎట్లా చేస్తుందో. దీంతో మాకు ఇదిగోండి 5 మినిట్స్ నుంచి ఇట్లాగే చేయాలండి. షేక్ చేస్తూ ఉంటే బాగా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఒకసారి చూడండి ఎట్లా వచ్చిందో. ఇదిగోండి చూసారా, ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలండి. తర్వాత మైదా పిండి మనం కొంచెం వేసి మిక్సీలా పట్టాలండి. ఇట్లా షేక్ చేస్తూనే ఉండాలండి బ్యాటర్ని. కంపల్సరీగా బాగా హెవీగా చేయాలండి. ఇదిగోండి మైదా పిండి 1.5 కప్ వేసుకోవాలి. ఇదిగోండి వేసేసుకుంటున్నాం ఒక బౌల్లో. ఇదిగోండి 1.5 కప్ తీసుకున్నా కదా మైదా. దీన్ని ఇదిగో బేకింగ్ పౌడర్ అండి, ఇది 1.5 స్పూన్ తీసుకోవాలి. మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇవి 2 చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 2 ఇది తీసుకొని జల్లీలాగా కొంచెం ఇట్లా జల్లించుకొని మనం ఉన్నప్పుడు ఇందాక బ్యాటర్లో కలుపుకోవాలండి మెల్లంగా. ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఇక జల్లించుకోవాలి. ఇట్లా కొంచెం అది జల్లించుకుంటా చక్కగా నిదానంగా జల్లించుకోనండి. ఆ పౌడర్తో మెల్లంగా మిక్స్ చేసుకోవాలి. ఇటు పలకలుగా ఉండకూడదండి, మొత్తం మిక్స్ అయిపోయి ఉండాలి. అప్పుడే మనకి కేక్ చాలా బాగా స్పాంజీగా వస్తుంది అన్నమాట. చూసారా మొత్తం అన్నీ మిక్స్ చేసాము. అన్నీ వేసి చక్కగా చూసారా బ్యాటర్ ఎట్లా ఉందో. ఇట్లా స్మూతీగా ఉంటే కేక్ చాలా బాగుంటుంది అన్నమాట.
ఇదిగోండి చాకో చిప్స్ కూడా మనం కలిపేసుకుంటున్నాం. కొంచెం నేను ఎక్కువ వేస్తున్నాను, కొంచెం టేస్టీగా. పిల్లలు చాక్లెట్ అంటే బాగా ఇష్టపడతారు మా ఇంట్లో, అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను. ఇగో బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయింది కదండి. ఇవి కప్స్లో ఓవెన్లో పెడదామని నేను ఇప్పుడు వేస్తున్నాను. ఎక్కువ వేయకూడదు, మార్జిన్ దాకే వేసుకోండి, ఎందుకంటే పైకి ఓవెన్ అయ్యి ఎక్కువ వస్తుంది కదా, మళ్ళీ కేక్ కిందకి పడిపోతుంది. చూసుకోండి ఒకసారి. చూసారా, ఇప్పుడు అంతా వేసానండి బౌల్స్లో. దీన్ని మనం డెకరేట్ చేసుకుందాము. ప్రీహీట్లో పెడతాను నేను ఓవెన్లో. ఇవ్వండి, డ్రై ఫ్రూట్స్ వేసాను. ఓకేనా, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్ని డ్రై ఫ్రూట్స్ చల్లేసాను అనమాట. ఇవి ప్రీహీట్లో పెట్టేద్దాం ఇప్పుడు ఓవెన్లో. అలాగే చాకో చిప్స్ అంటే ఇష్టమని చెప్పా కదండి, చాకో చిప్స్ కూడా మనం డెకరేషన్కి వేసుకుందాము. ఇప్పుడే ఓవెన్ ఓపెన్ చేస్తున్నాం. ఎలా ఉందో ఒకసారి చూడండి. మంచిగా బేక్ అయింది చూసారా, బేక్ ఎక్కువైపోయి కిందకి పడిపోతుంది. ఇదిగో మా కోళ్ళు టూత్ పిక్తో ఒకసారి టెస్ట్ చేస్తుంది చూడండి. ఏం లేదు, చక్కగా బేక్ అయింది. సూపర్గా ఉన్నాయండి. ఆన్ చేసుకో. చూసారా, ఫైనల్ టచ్ ఇదండి. సూపర్గా వచ్చినాయి కదండి. మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ ద్వారా చెప్పండి.